మనలో 100% మందికి ఒక పదార్థం అలవాటైపోయింది. ఒక రకంగా ఎడిక్ట్ అయిపోయాం మనం దానికి. ఈ పదార్థమే టీ. టీకి సంబంధించి అనేక అపోహలున్నాయి. అలాగే టీకి సంబంధించినటువంటి అనేక నిజాలు, రీసెర్చెస్ ఉన్నాయి. టీ ఆరోగ్యమా, అనారోగ్యమా? అసలు టీకి సంబంధించినటువంటి ప్రాథమిక సమాచారం ఏమిటి? ఈ మొత్తం సమాచారాన్ని ఈ సిరీస్లో మనం తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా మొదటి వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ విషయాల్ని మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో చాలా ఆసక్తికరమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. చాలామందికి ఈ టీ అంటే ఎడిక్షన్. దీనికి సంబంధించిన సమగ్ర వివరాలు, పూర్తి స్టోరీని మనం తెలుసుకుందాం. మొదటి వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు, అలాగే టీకి సంబంధించినటువంటి అధ్యయనాలు, ఈ మొత్తం సమాచారాన్ని తెలుసుకుందాం. చూడండి, ఉత్తరాది రాష్ట్రాల్లో అలాగే మన తెలంగాణ ప్రాంతాల్లో సామాన్య ప్రజానీకం కాఫీ కంటే టీని ఎక్కువగా తాగుతూ ఉంటారు. కొన్ని చోట్ల ఏమంటూ ఉంటారో తెలుసా? రోజు ఛాయ్ పియో బహుత్ దిన్ జీవో అని. అంటే రోజు ఛాయ్ తాగుతూ ఉండండి, ఎక్కువ కాలం జీవించండి అని ఈ నానుడి కూడా వినిపిస్తూ ఉంటుంది. దీనికి కారణం ఏమిటంటే ఛాయ్ తాగగానే అలసిన శరీరానికి తక్షణమే రిలీఫ్ అనేది లభిస్తూ ఉంటుంది. టీ తాగటం వల్ల శరీరానికి లభించే ఈ ప్రయోజనాల విషయంలో రకరకాల అభిప్రాయాలు వినిపిస్తూ ఉంటాయి. టీని అతిగా తాగితే శరీరంలో ఉండేటువంటి నరాలు, లివరు, ప్యాంక్రియాసు ఇవన్నీ దెబ్బతింటాయని, జీర్ణశక్తి నశిస్తుందని, శరీరంలో శక్తి అనేది హరించుకుపోతుందని కొంతమంది అంటూ ఉంటే, మరి కొంతమంది ఏమో టీ వల్ల ఏ అపకారం జరగదని, పైగా మంచి ఉత్తేజం ఇలాంటివన్నీ లభిస్తూ ఉంటాయని, ప్రపంచంలో ఎంతమంది దీన్ని ఒక అలవాటుగా తాగటం లేదని వాదిస్తూ ఉంటారు. నిజానిజాలు ఏమిటి అనేది వివరంగా తెలుసుకుందాం. అంటే టీతో ఎసిడిటీ, ఇమ్యూనిటీ ఏది రియాలిటీ? ఇది మనం తెలుసుకోబోతున్నాం. చూడండి, మన వాళ్ళలో కొంతమంది ఉదయం బెడ్ టీ లాగా, అంటే బ్రష్ చేయకుండానే టీ తాగుతూ ఉంటారు. లేకపోతే ఆ రోజు మొదలెట్టినట్టే ఉండదు, ఆ రోజు అనేది ఫ్రెష్గా స్టార్ట్ కాదు అని అంటూ ఉంటారు. అంతేకాదు, చీకటి పడేసేటప్పటికి ఒక 10 నుంచి 15 ఛాయలు ఆ పొట్టలో పడాల్సిందే. ఇంకా కొంతమంది ఉంటారు, వీళ్ళకి చలికాలం వచ్చిందంటే చాలు రోజు 4-5 టీలు తాగేస్తూ ఉంటారు. ఇంకా ముఖ్యంగా వానాకాలంలో అయితే ఇంకా చిరుజల్లు పడిందంటే చాలు వెంటనే స్టవ్ మీద ఛాయ్ పొంగాల్సిందే. ఇలాగా చాలామందికి ఛాయ్ అనేది లైఫ్ స్టైల్లో ఒక భాగమైపోయింది. అది కొంతమందికి ఎడిక్షన్ కూడా అయింది. ఛాయ్ మీద సినిమాలలో పాటలు కూడా వచ్చాయి. అంటే దీని ప్రాధాన్యత మనకి అర్థమవుతుంది. అయితే ఈ ఛాయ్ వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో, అతిగా తాగితే అన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయి. వీటిని మనం వరుసగా తెలుసుకుందాం. అయితే ఇది తెలుసుకోబోయే ముందు అసలు ఇది పానీయంగా మనకి ఎలా అలవాటైంది, ఇది ముందు తెలుసుకోవాలి. చూడండి, పూర్వం చైనాలో ఒక చోట నుంచి ఒక చోటకి ప్రయాణం చేసేటప్పుడు దారిలో దప్పికైందనుకోండి, పక్కన ఉండేటటువంటి చెరువు నుంచో అలాగే ఇంకా నది నుంచో నీళ్లు తాగాల్సి వచ్చేది. అలాగా లభించేటువంటి ఆ నీళ్లు మురిగ్గా ఉండటంతో మరగగాచుకొని తాగేవాడు. మరగగాచిన తర్వాత ఆ నీళ్లు దాంట్లో ఉండేటువంటి మురికి మూలంగా, ఆ మరగగాయటం మూలంగా ఒక రకమైన వాసన కొడుతూ ఉండేది. అది ఇక పోయేది కాదు. అప్పుడు ఆ దగ్గరలో లభించిన ఒక కొన్ని రకాల ఆకుల్ని కోసుకొని తెచ్చి ఆ మరుగుతున్న నీటిలో వేసేవాళ్ళు. ఆకులే టీ ఆకులు. దీని మూలంగా వాళ్ళు తాగుతున్నటువంటి ఆ నీళ్ళకి ఒక చక్కటి వాసన కాకుండా ఒక రకమైనటువంటి ఒక రుచి కూడా వచ్చేది. క్రమేపీ చైనీయులకి ప్రయాణాలలో టీ ఆకుల్ని కలుపుకున్న నీళ్ళని తాగటం ఒక అలవాటు కింద మారిపోయింది. ఆ తర్వాత ఆ టీ ఆకులు టీని తాగటం అరబ్బుల వద్దకి చేరుకుంది. అది ఎప్పుడు అంటే క్రీస్తు శకం 850. ఆ తర్వాత ఆంగ్లేయుల దగ్గరికి క్రీస్తు శకం ఒక 1598 అప్పటికి ఆంగ్లేయుల దగ్గరికి వచ్చింది. ఇక అక్కడి నుంచి పోర్చుగీస్ దగ్గరికి 1600 నాటికి వాళ్ళకి చేరుకుంది. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా యూరోప్కి క్రీస్తు శకం 1510 నాటికి చేరుకుంది. ఇక 19వ శతాబ్దం ప్రారంభం నాటికి ప్రజలు దీని రుచిని బాగా ఇష్టపడ్డారు. దీంతో టీ ఆకుల్ని వ్యాపారాత్మకంగా మార్కెట్లోకి ప్రవేశపెట్టడం అనేది జరిగింది. మన దేశంలో సామాన్య మానవుడు టీకి అలవాటు పడటం అనేది 1940 నుంచి స్టార్ట్ అయింది. రెండో ప్రపంచ యుద్ధం ఆ టైంలో పాల ఖరీదు బాగా పెరిగిపోయి ఉంది. అప్పుడు సామాన్య మానవుడికి అందుబాటులో ఆ పాలు లేకపోయాయి. అప్పుడు ఆ శ్రామిక జీవులు ఆ పాలకు బదులుగా టీని అలవాటు చేసుకున్నారు. చౌక ధరలో ఆ టీ లభిస్తూ ఉంది కాబట్టి పేద ప్రజలు ఆకలిని తీర్చుకోవటం కోసం టీని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రమే కాదు రోజుకి 6 నుంచి 10 కప్పుల దాకా దీన్ని తాగటానికి అలవాటు పడ్డారు.
టీలో మనసుకి ఉత్తేజాన్ని, శరీరానికి ఉల్లాసాన్ని ఇచ్చేటటువంటి గుణం ఉంది. దీంతో పగలల్లా పనిచేసి అలసిపోయే ఆ శ్రామిక జీవుడికి మధ్య మధ్యలో టీ అనేది ఎంతో ఊరటని అందిస్తూ ఉండేది. అయితే అసలైన విషయం మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఈ టీలో ఏముంది అనేది. చూడండి, టీలో లభించే రసాయన పదార్థాలు ఎప్పుడూ ఒకే రకంగా ఉండవు. ఆ ఆకుల్ని బట్టి, అలాగే ఆ టీని కలిపేటటువంటి, అలాగే టీని తయారు చేసేటటువంటి, అలాగే మరగబెట్టేటటువంటి విధానాన్ని బట్టి, ఆ టీలకి తయారు చేసేటువంటి ఉత్పత్తిదారులను బట్టి కూడా ఆ రుచి అనేది మారుతూ ఉంటుంది. ఆ పదార్థాలు కూడా మారుతూ ఉంటాయి. సాధారణంగా టీలో లభించేటువంటి పదార్థాలు ఎలా ఉంటాయి అంటే, నీళ్లు 5-8% వాటర్ కంటెంట్, అలాగే పరిమళ నూనెలు అంటే అరోమాటిక్ ఆయిల్స్ 0.5% ఉంటాయి. ఇంకా కెఫీన్ 2-5% ఉంటుంది టీలో. అలాగే నైట్రోజన్ 4.75-5.5% వరకు ఉంటుంది. ఇక ద్రావణ పదార్థం అంటే ఈ సాల్యుబుల్ మ్యాటర్ అనేది 38-40% ఉంటుంది. టానిన్స్ అనేవి 7-14% ఉంటాయి. ఇక ఖనిజ పదార్థాలు అయితే 5-5.75% ఉంటాయి. వీటన్నిటిలోకి టీకి సంబంధించి ఆ రంగు కానీ, రుచి కానీ, వాసన కానీ వీటిని అందించేది ఏమిటంటే కెఫీను, అలాగే టానిను, ఇంకా అరోమాటిక్ ఆయిల్స్ అంటే పరిమళ నూనెలు. చైనా ఆకుల్లో కంటే మన భారతదేశంలో లభించేటటువంటి అస్సాం టీ ఆకులలో ఇవి ఎక్కువ ఉంటాయి. నల్ల టీ ఆకుల్లో కంటే కూడా ఆకుపచ్చ టీ ఆకుల్లో టానిన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఏ టీలో ఏ పదార్థాలు ఎక్కువగా ఉన్నా శరీరం మీద దాని ప్రభావం మట్టుకు ఆయా ఆకుల్ని బట్టి కాకుండా మెయిన్గా ఆ టీని ఎలా తయారు చేశారు, ఎలా కలిపారు, ఎలా మరగబెట్టారు అన్న దానిపైన ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా టానిన్స్కి సంబంధించి ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. టీని ఎంత ఎక్కువసేపు కలబెట్టి ఉంచితే, అంటే ఇన్ఫ్యూజన్ అనేది చేస్తే, అంతగా దాంట్లో ఉండేటువంటి టానిన్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ శరీరం మీద టీ ప్రభావం ఎలా ఉంటుంది అనేది. టీలోని ఆ టానిన్ మన నోట్లో ఊరేటువంటి ఆ లాలాజలం ఉంటుంది కదా, సెలైవా అనేది, దాని ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఇది ముఖ్యమైన విషయం. చైనా టీలో కంటే అస్సాం టీలో టానిన్ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి అస్సాం టీని తాగినప్పుడు ఇది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అంటే నోరు డ్రై అవుతూ ఉంటుంది. లాలాజలం ఉత్పత్తి తక్కువ కావటం వల్ల మనం తిన్న ఆహారం సక్రమంగా జీర్ణం కాదు. ఎందుకంటే లాలాజలంలో సెలైవరీ ఎమైలేజ్ అనేటువంటి ఒక పదార్థం, ఒక ఎంజైమ్ ఉంటుంది. అంటే డైజెషన్ అనేది మన నోటి నుంచే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది, లాలాజలం తగ్గింది కాబట్టి డైజెషన్ తగ్గిపోతుంది. అందుకే టీ తాగిన తర్వాత ఆకలి వేయదు, డైజెషన్ కూడా ఉండదు సక్రమంగా. రోజు అనేక సార్లు దీన్ని తాగుతూ ఉంటే ఇంకా ఈ సమస్య ఇంకా ఎక్కువైపోతూ ఉంటుంది. మొత్తం మీద చెప్పాలంటే మన అరుగుదల మీద టీ ప్రభావం అనేది ఎంతో కొంత ఉంటుంది అనేది మాత్రం నిజం. ఇక విసర్జన యంత్రాంగం మీద టీ ప్రభావం తప్పకుండా ఉంటుంది. ఇది ప్రయోగాలలో నిర్ధారణ అయ్యింది. అంటే మనం తాగేటటువంటి 5 కప్పుల్లో ఉండేటువంటి కెఫీన్ మూత్రాన్ని 4-5 రెట్లు ఎక్కువ విడుదల చేస్తూ ఉంటుంది. అంటే టీ అనేది ఒక డయూరిటిక్ లాగా పనిచేస్తుంది. నిర్జలీయతకి ఇది ఒక కారణం అవుతుంది. ఇక కిడ్నీలు కెఫీన్ అనేది అతిగా ప్రేరేపిస్తూ ఉంటుంది. దీంతో కిడ్నీలకి ఏమైనా డ్యామేజ్ జరుగుతుందా అన్నది ఇంకా స్పష్టంగా నిర్ధారణ కాలేదు, కానీ దీని మన అధ్యయనాలు జరుగుతున్నాయి. డ్యామేజ్ తప్పకుండా జరుగుతుందని కొంతమంది శాస్త్ర అధ్యయనకారులు చెబుతున్నారు. అయితే కొంతకాలానికి ఆ కిడ్నీలు దానికి అలవాటు పడిపోతాయని, ఆ తర్వాత పెద్దగా ఎఫెక్ట్ ఉండదని కూడా అంటున్నారు. టీలో ఉండేటటువంటి కెఫీన్ నరాల వ్యవస్థను స్టిమ్యులేట్ చేస్తుంది. కాబట్టి మేధోపరంగా చురుగ్గా ఉండటం, అలాగే అలసట భావం అనేది పోవటం, ఇంకా శారీరకంగా మానసికంగా చురుగ్గా ఉండటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే ఇది తాత్కాలికం మాత్రమే. మళ్ళీ ఆ చురుకుదనం కావాలంటే తిరిగి టీని తాగాల్సి వస్తుంది. ఈ రకంగా మనం దానికి ఎడిక్ట్ అవ్వటానికి అవకాశం ఉంటుంది. టీ ద్వారా తమను తాము చురుకుపరుచుకుంటూ ఆ టీ అలవాటుకు గురయ్యే వాళ్ళకి కాలక్రమేణా కొన్ని సమస్యలు వస్తాయి. నిద్రలేమి, నర్వస్నెస్, తలనొప్పి లాంటి లక్షణాలు ఏర్పడుతూ ఉంటాయి. టీలో ఉండేటువంటి కెఫీను ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలని ప్రేరేపిస్తుంది. అంతేకాదు గుండెకు వెళ్ళేటువంటి రక్తనాళాన్ని విశాలపరిచి ఆ రక్తం వేగంగా ప్రవహించేటట్టు కూడా చేస్తుంది. పైగా రక్తంలో ఉండేటటువంటి చక్కెర శాతాన్ని ఇది పెంచుతుంది కూడా. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏమిటంటే, ఈ మధ్య జరిగేటువంటి రీసెర్చ్ చెబుతున్నటువంటి షాకింగ్ నిజాలు తెలుసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. టీ మీద జరిపినటువంటి రీసెర్చ్లో కొన్ని పాజిటివ్ విషయాలు బయటపడ్డాయి, కొన్ని నెగిటివ్ విషయాలు బయటపడ్డాయి. టీలో ఉండేటటువంటి కెఫీన్ మెదడు తాలూకు నర్వ్ ఇంపల్సెస్ని రిలే చేసేటటువంటి ఆ క్యాటకోలమిన్స్ అనే రసాయనాన్ని ఎక్కువగా విడుదలయ్యేటట్టు చేస్తుంది. అంతేకాదు టీలో ఉండేటటువంటి ఆ పాలిఫినాల్స్ ఆ రసాయనాలు మామూలు కంటే ఎక్కువసేపు మన శరీరంలో ప్రవహించేటట్టు చేస్తాయి. కాఫీ మన రక్తంలోని కొలెస్ట్రాల్ శాతాన్ని పెంచుతుంది. అదే
టీ అనుకోండి అలా కాకుండా రక్తంలో ఉండేటువంటి కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గిస్తుంది. కాఫీకి టీకి ఇది డిఫరెన్స్. కొలెస్ట్రాల్ అనేది టీ వల్ల తగ్గితే కాఫీ వల్ల పెరుగుతుంది. ఇక టీలో ఉండేటువంటి పాలిఫినాల్స్ విటమిన్ సి తోటి కలిసి పనిచేస్తాయి, చేసి మన రక్తనాళాల గోడల్ని పటిష్టపరుస్తాయి. ఇక ఆకుపచ్చ టీ ఆకులు అంటే గ్రీన్ టీ కలరా, టైఫాయిడ్, విరేచనాల తాలూకా బ్యాక్టీరియాని నిరోధిస్తాయని జపానీయుల ప్రయోగాలలో రుజువైంది. ఇక దంతక్షయానికి దారితీసేటువంటి దంతాల మధ్య ఏర్పడేటటువంటి ఆ ప్లేక్ లోపల ఉండేటువంటి బ్యాక్టీరియాని నిరోధించడానికి టీ ఉపకరిస్తుందని ఒక రీసెర్చ్లో తేలింది. టీలో ఉండేటటువంటి ఫ్లోరైడ్ అనేది దంతక్షయాన్ని నిరోధించడమే కాకుండా ఆస్టియోపోరోసిస్ అనే కీళ్ల వ్యాధి రాకుండా కూడా సహకరిస్తుందని రీసెర్చ్లో తేలింది. ఇక ఈ టీలో జింక్, మ్యాంగనీస్, పొటాషియం లాంటి ఖనిజ లవణాలు మనకి లభిస్తాయి. పైగా టీలో ఉండేటటువంటి ఆ టానిన్ అనేది మన శరీరంలో విటమిన్ సిని నిలవ ఉండేటట్టుగా చేస్తుంది. వేడివేడి టీ వల్ల మన ముక్కు లోపల ఉండేటువంటి ఆ మ్యూకస్ ఫ్లో అనేది రెట్టింపు అవుతుంది. దాంతో అక్కడ సూక్ష్మ క్రిములు అనేది బయటికి వెళ్ళిపోతాయి. ఇంకా ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే రేడియేషన్. అణుధార్మికత వల్ల ఏర్పడేటటువంటి రేడియేషన్ మూలంగా జరిగేటటువంటి దీర్ఘకాల ప్రభావాన్ని టీ తగ్గిస్తుందని కూడా సైంటిస్టులు అనుకుంటున్నారు. మన దేశంలోనే జరిగినటువంటి పరిశోధనలో ఈ రేడియో ధార్మిక శక్తికి గురి చేయబడ్డ కొన్ని ఎలుకల చేత టీని తాగించినప్పుడు మిగతా ఎలుకల్లో కంటే ఈ ఇలాంటి టీని తాగించిన వాటిలో లుకీమియా వ్యాధి తక్కువగా కనిపించింది. ఇది ఒక ఫ్యాసినేటింగ్ పాయింట్. రష్యా సైంటిస్టులు చెప్పడం ఏంటంటే మన శరీరంలోకి ప్రవేశించినటువంటి రేడియో యాక్టివ్ స్ట్రోమియం 90 అనబడేటువంటి ఆ రేడియో ధార్మిక శక్తి ఎముకల మూలగలో సెటిల్ కాకముందే మన శరీరం దాన్ని బయటికి పారదోవటానికి ఆ టీలో ఉండేటటువంటి టానిన్స్ సహకరిస్తాయనేది. ఇది టీకి సంబంధించినటువంటి రీసెర్చ్. అయితే టీకి సంబంధించి ఇంకా బోల్డ్ అంత సమాచారం ఉంది. అందుకే మనం ఈ టీకి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఒక సిరీస్ లాగా తెలుసుకుంటున్నాం. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా ఆసక్తికరమైనటువంటి విషయాలు తెలుసుకోబోతున్నాం. మెయిన్గా అసలు టీ తోటి ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, అలాగే టీ తోటి ఎలాంటి సౌందర్యపరమైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి, ఈ సమాచారాన్ని, ఇంకా టీకి సంబంధించినటువంటి ఉపయోగాల్ని, టీకి సంబంధించినటువంటి ప్రతికూలతల్ని, వీటన్నిటిని కూడా మనం నెక్స్ట్ మనం కలుసుకున్నప్పుడు వివరంగా తెలుసుకోబోతున్నాం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.